ఖాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురని ఆత్మ చెప్పుచున్నాడు. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లా, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావులకు లోనై ఉన్న మీ శరీరంలో కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. సజీవముల ఎండిన మనము మరణమునకు లోనై ఉన్నాము. మా పాపముల నిమిత్తము మా మీద న్యాయ ప్రకారము కోపమునందు ప్రభువా, సహామునికాయ నిన్నుగా ఆయనను మిక్కిలి పరిశుద్ధుడు ప్రభు అయిన దేవా, సర్వశక్తి గల ప్రభువ, మిక్కిలి కరుణ గల ఓ పరిశుద్ధ రక్షక, నిత్య మరణం యొక్క ఘోర బాధలు మమ్మల్ని అప్పగింపకపో. కొనసాగిస్తున్నా పూలు గతించిపోయిన మన సహోదరి మన తల్లిగారు బంకా సామ్రాజ్యం గారి యొక్క ఆత్మను సర్వశక్తి గల దేవుడు తన మహాకృపా చేత తమ ఎద్దుకు చేర్చుకున్నట్టుకు అనుగ్రహించున్నాడు. కావున సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి మనదైన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవార్థమైన పునరుద్ధానమును కలుగుని నిరీక్షణతో బంకా సామ్రాజ్యము గారి యొక్క శరీరమును మంటికి మన్నుగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుకొనుచున్నాము. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి అయ్యా, మరి నీ మహాకృపను బట్టి మా ప్రియులు వీరయ్య గారు సామ్రాజ్యం గారు మీరు భార్య భర్తలుగా వీరిని మీరు ఆశీర్వదించారు. కుమారులు ఇచ్చారు, కుమార్తెలను ఇచ్చారు, మనవళ్ళు ఇచ్చారు, మనవ సంతానం ఇచ్చారు, అన్నదమ్ముళ్ళు ఇచ్చారు, గొప్ప కుటుంబాన్ని ఇచ్చారు. ప్రభా, మరి నీ దాసుల కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించారు. చదువులలో, ఉద్యోగాల్లో వారి కుటుంబాన్ని స్థిరపరిచారు. అలాగే ఆత్మీయంగా కూడా ప్రైవేట్లు అందరినీ మీరు స్థిరపరిచారు. అయ్యా, నీ పిలుపుని అందుకొని మొదటగా మాస్టర్ గారు మీ సన్నిధికి వచ్చారు. తర్వాత తల్లిగారు ఈ రోజున దేవా మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. అమ్మగారు ఆత్మను కూడా మీ సన్నిధికి చేర్చుకోమని మేము ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. ప్రభా, మరి మీ సన్నిధిలో మేము కోరుకుంటున్నాం, మీరు ఆహ్వానించమని ప్రభా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దయతో మా మనం మీరు ఆలకించండి అయ్యా, చిత్తానుసారం. ఎందుకంటే ప్రియమైన బిడ్డ నీకిష్టమైన మరణమును పొంది నీకిష్టమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించిన బిడ్డ మీరు నీ రాజ్యానికి చేర్చుకుంటున్నారు, మీరు ఆహ్వానిస్తున్నారు. అదని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. తను విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబాన్ని మీరు ఓదార్చండి, ఆదరించండి. రక్త సంబంధులు, ఆత్మీయులు, శ్రేయబులాసులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారి మరణ వార్త వినడంతో ఆతురతతో, ఆశతో, ఆసక్తితో చివరి చూపు చూసి మరి ఎంతగానో ఆ కుటుంబాన్ని ఓదార్చాలు వచ్చినటువంటి ఆత్మీయులైన దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ కార్యక్రమం ఇప్పటి వరకు మంచిగా జరిగించారు. తల్లిగారిని భూమికి అప్పగించి ఆప్తులైన వారందరూ కూడా అయ్యా మట్టి వేసి తల్లిగారిని భూమికి అప్పగించారు. ఆత్మను మీ రాజ్యంలోనికి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటే మరొకసారి కుటుంబ సభ్యులందరినీ ఓదార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. అందరూ కూడా పేతురు గారు అయ్యా, మీ గేటు ద్వారా ఆ బిడ్డను మీ